హలో ఫ్రెండ్స్, డెకాయిడ్ సినిమా చూసి బయటికి వచ్చాక నా పరిస్థితి ఏంటో తెలుసా? అసలు నేను ఒక మాస్టర్ పీస్ చూసానా లేక నా టైం వేస్ట్ చేసుకున్నానా అనే నాకే అర్థం కావట్లేదు. థియేటర్లో కూర్చున్నంతసేపు మైండ్లో ఒకటే రచ్చ. అడవిశేష్ గన్ పట్టుకొని వస్తుంటే థియేటర్ దద్దరిల్లిపోతుంది. కానీ ఆ సౌండ్లో ఏదో వెలితి కనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ సీన్స్ చూస్తుంటే అబ్బబ్బా, టాలీవుడ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనిపిస్తుంది. విజువల్స్ అండ్ కెమెరా వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ బాస్. హాలీవుడ్ నుంచి డైరెక్టర్ని ఎందుకు తెచ్చుకున్నారో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. కానీ అదే సీన్స్లో ఎమోషన్ ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది. అంటే సినిమాని మన కళ్ళతో చూడాలా లేక మనసుతో చూడాలా అన్నట్టు డైరెక్టర్ మనల్ని ఆడుకున్నాడు. ఇక మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. ఆమె కనిపిస్తే చాలు స్క్రీన్ వెలిగిపోతుంది. తన యాక్టింగ్ చూసి ఫిదా అవ్వాలో, తను చేసిన కొన్ని సీన్స్ చూసి తల పట్టుకోవాలో అర్థం కావట్లేదు. అడవిశేష్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అరాచకం. కానీ ఆ రాయలసీమ యాసలో అతను మాట్లాడుతుంటే అబ్బా ఏముందిరా అనిపించే లోపే ఇదేంటి ఇలా ఉంది అని రియలైజ్ అయ్యేలా చేస్తున్నాడు శేష్. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ ఉందే, అది థియేటర్లలో ఉన్న ఆడియన్స్కి పిచ్చెక్కిస్తుంది. కానీ ఆ సీన్ అయిపోగానే వచ్చే నెక్స్ట్ సీన్తో ఒక్కసారిగా నీరసం వచ్చేస్తుంది. ట్విస్ట్లు ఉన్నాయి కానీ అవి మిమ్మల్ని సీట్ అంచున కూర్చోబెడతాయా లేక థియేటర్ నుండి బయటికి వెళ్ళేలా చేస్తాయా అనేది ఒక పెద్ద మిస్టరీ. మొత్తానికి చెప్పాలంటే ఈ సినిమా ఒక క్లాసిక్ అవుతుందా లేక ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోతుందా అనేది చెప్పడం నా వల్ల కావట్లేదు బాస్. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. సినిమా చూస్తున్నంతసేపు ఒక వింత లోకంలో ఉంటారు. అది స్వర్గమా లేక నరకమా అనేది మీరు టికెట్ కొని థియేటర్లో కూర్చుంటేనే తెలుస్తుంది. ఏదేమైనా ఇలాంటి ఒక ప్రయోగాన్ని మనం ఎంకరేజ్ చేయాలా వద్దా కింద కామెంట్స్లో మీరే చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. దిస్ ఈజ్ మూవీ పల్స్.